రాకేష్ గారు, రమ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీరు కూడా పెళ్ళయ్యి 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు పాపం. అలాగే మరలా మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళలో వచ్చిందండి? విత్ ఇన్ మంత్ వచ్చింది. 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా IVF చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, జస్ట్ 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అలా ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది వారి మాటల్లోనే విందాం. అసలు మీకు ఎట్లా నమ్మాలనిపించింది సార్? అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. మా రిలేటివ్స్ ఒకరు రీసెంట్గా మీ దగ్గరికి వచ్చారు సార్, మీ విజిట్ అయ్యారు. సో వాళ్ళకి 5th మంత్ అయింది. సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మేము మీ యూట్యూబ్ వీడియోస్ చూసాం. యాజ్ ఎ జనరల్గా మామూలుగా ఎవరైనా చెప్పగానే మనం నమ్మలేం కదా సార్. సో మీ యూట్యూబ్ వీడియోస్ చూసాం. అందులో మీది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ మీరు మీ పేషెంట్స్ చూపిస్తున్నారు లైవ్ వాళ్ళందరూ ముందుకు వచ్చి క్లియర్గా చెప్తున్నారు. సో అది చాలా నమ్మకం కుదిరింది. రివ్యూస్ కూడా చదివాను. ఎక్కడ నాకు 100% నాకు పాజిటివ్ రివ్యూ అనిపించింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యింది. ఇంజెక్షన్స్ లేవు, సర్జరీ లేదు, IVF కాన్సెప్ట్ లేదు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డాక్టర్ అంటే మనకు భయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన స్కాన్స్ అని, డబ్బులు అని, మందులు ఇదే ఉంటుంది. ఇక్కడికి వస్తే అవన్నీ ఏది ఉండదు. మీ పాజిటివ్ వైబే ఫస్ట్ క్రియేట్ అవుతుంది సార్. సో నేను కూడా అదే చెప్తున్నాను, ఎవరికల్లో వచ్చినా కూడా 1% మీ మీద నమ్మకం పెట్టుకోండి రండి. 99% డాక్టర్ గారు మీకు కన్ఫామ్గా మీకు ప్రెగ్నెన్సీ చేస్తారు. ఇది నేను చూసాను సార్. ఇంకోటి, మీ పాజిటివ్ వే కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు సార్. ఇలా ఏ డాక్టర్ కూడా నేను చూసాను కదా, మీలా మాట్లాడలేదు. అంటే మీరు చాలా జోవియల్గా ఉంటారు, అంటే మాతో కలిసిపోతారు, లైక్ మా రిలేటివ్ అన్నట్టు కలిసిపోతారు. అది నాకు చాలా పాజిటివ్గా ఉంది సార్. అందుకే మిమ్మల్ని చూద్దామని ఇప్పుడు యాక్చువల్ అది అయిపోయింది. మీతో కలిసి ఒకసారి మీతో మాట్లాడి వెళ్దామని మళ్ళీ వెయిట్ చేశాను. అవునవును, అదే అవునవును. మీరు యాక్చువల్గా మందులు తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ సార్ ఒకసారి కలుద్దామని చెప్పేసి వెయిట్ చేశారు. పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా అయితే చాలామంది యూట్యూబ్లో వీడియో చూస్తూ నమ్మరు. పైగా వీడియోలు వస్తున్నా కూడా ఇదేదో డబ్బులు ఇచ్చి చెప్పించుంటాడు. మీరు ఎంత ఇచ్చారు నాకు డబ్బులు? నేను మీకేమైనా ఇచ్చానా? మీరు నాకేమి ఇవ్వలేదు. వీడియోలు ఇవ్వడానికి మనం ఏమి ఇచ్చింది లేదు, వీడియోకి ఇవ్వడానికి ఏం లేదు సార్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. 500 ఫీజు ఇచ్చారు. 500 ఫీజుకి గాను ప్రెగ్నెన్సీ వచ్చే వరకు 500 అని చెప్పాము. ఆ రోజే కొన్ని టెస్టులు అవి చేయించుకున్నారు కదా. ఆ రోజు టెస్టులు చేయించుకుని మందులు తీసుకోవడానికేమో కొరియర్ పెట్టించుకున్నారా? లేదు, ఇక్కడికే వచ్చి కొరియర్ తీసుకెళ్ళిపోయారా? ఓకే. అయితే మందులు తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వాడారు. భార్యాభర్తలు అంటే భర్తకి భార్యకి విడివిడిగా మందులు పెట్టలేం మేము. సేమ్ మందులు వాడారు మీరు. క్రిములకి కరెక్ట్ సేమ్ మందులు వాడారు. క్రిములకి వాడుతుండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. 1 మంత్ మిగిలే ఇంకా ఉన్నాయి సార్. 1 మంత్ లోపే వచ్చింది. రాగానే మళ్ళీ మీకు టెస్ట్ చేసుకుని మీకు కూడా చెప్పాము, మీరు చూసారు, మీరు ఒకసారి రండి అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా టెస్ట్ చేసి మీరు క్లియర్ కన్ఫర్మ్ చేశారు ఇది పాజిటివ్ అని. అవును. పైగా మీకు ఒక బేబీ పుట్టింది. ఎప్పుడండి, ఎన్నాళ్ళు అయింది ఆ పిల్ల? 2015లో పుట్టింది. 9 ఇయర్స్ ఆల్మోస్ట్. 2015లో 9 ఇయర్స్ ఓల్డ్ బేబీ ఉంది. కానీ రెండో ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి 7 ఇయర్స్ బ్యాకే వచ్చేసింది మీకు. కానీ అబార్ట్ అయిపోయింది. అప్పుడు అబార్ట్ అయిపోయింది. తర్వాత ఇక ప్రెగ్నెన్సీలు అనేది రావట్లే. ట్రై చేసాము, అవ్వలేదు. మామూలుగా ఇంటి దగ్గర ఇప్పుడు చెప్తారు కదా రిలేటివ్స్ చెప్పినట్టు, ఇంజెక్షన్స్ తీసుకున్నాం. నేను కూడా తీసుకున్నాను ఇంజెక్షన్స్. అది కౌంట్ పెరగడానికి కానండి, లేదంటే ఇమ్యూనిటీ కానీ పెరగండి, వీక్లీ ఇంజెక్షన్ తీసుకున్నాను. అలా ఇద్దరం తీసుకున్నాం, చేసినా రాలేదు. మేడంకి ఏమో మీకు ఎగ్ ఇష్యూ ఉందని చెప్పారు. ఆ ట్యూబుల్లో ఏదో ప్రాబ్లం ఏదో ఉంది అని చెప్పేసి అది క్లీన్ చేశారు. మా మేడం చెప్పింది, చాలా హర్ట్ అయింది. ట్యూబ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది కదా మీరు, అలా అయింది. సో తర్వాత హోప్స్ వదిలేసాం. లేదు, ఆల్రెడీ ఒకరు ఉన్నారు కదా అనుకుని హోప్స్ వదిలేసాం. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ వీడియో వచ్చింది, మీ గురించి తెలిసింది. సో మా మనసులో కూడా అదే కోరిక, సెకండ్ కావాలి. సో మీరు అన్నట్టు ఒక రోడ్డు తోడు ఉండాలి. కరెక్ట్. అలా మీ వీడియో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నట్టే నాకు ఒకరు వీడియో షేర్ చేశారు, చూపించారు. సో ఆ వీడియో చూసాగానే నమ్మకం వచ్చింది. అది ఫస్ట్ ఒక బిడ్డ పుట్టాక అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చి ఎందుకు పోయింది అనేది అర్థం కాలేదు. అది అర్థం కాలేదు. తర్వాత అసలు ఎందుకు ప్రెగ్నెన్సీలే రావటం లేదు, అది అర్థం కాలేదు. ఎవరు చెప్పలేదు. ఎంతకాడికి 7 సంవత్సరాల నుంచి ఆ సర్జరీ చేద్దాం, ఈ ప్రొసీజర్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని మందులు ఇస్తూ ఉన్నారు తప్ప, వీలైతే IVFకి వెళ్దాం ఉన్న వాళ్ళు తప్ప, అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చి బిడ్డ కూడా పుట్టి
తర్వాత బిడ్డ ఎందుకు నిలబట్టలేదు, అబార్షన్ ఎందుకు అయింది, తర్వాత ఇక అసలు ఎందుకు ప్రెగ్నెన్సీలు రావట్లేదు అనేది ఎవరో చెప్పలేదు. కేవలం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 1.5 వీడియో మీ టైం తీసుకొని క్లియర్గా చెప్పారు ఎందుకు అవుతుంది ఎందుకు అవ్వదు. మీ వీడియోస్ కూడా చూపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పర్సనల్గా మాకు అంతా గైడ్ చేశారు, ఏం చేయాలి ఏం చేయొద్దు. ఆ రోజు చెప్పాను నేను, ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డ వచ్చి తర్వాత రావట్లేదు అంటే ఒక్కొక్కసారి భూమి లోపల ఎరువు అయిపోయినట్టే మళ్ళీ పండిన భూమిలో కూడా పంట పండకపోవచ్చు. ఒకవేళ ఎరువు అవ్వకపోయినా కాస్త కూస్తూ ఉంటే వచ్చిన మొక్క కూడా ఎండిపోయి చచ్చిపోవచ్చు ఎరువు మళ్ళీ అందించకపోతే. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ఆ గర్భసంచిలో వచ్చిన బిడ్డే నెక్స్ట్ టైం హార్మోన్స్ అయిపోతే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ నిలబడుకోకుండా వదిలేస్తుంది. గర్భసంచిలో హార్మోన్ లేదు, నిలబెట్టుకోలేదు. అందుకని హార్మోన్లు సరి చేయాలి అన్నాం. అవును సార్, మీరు క్లియర్గా చెప్పారు. తర్వాత ఎందుకు రావట్లేదంటే ఉన్న కూస్తీ హార్మోన్ కూడా ఒక బిడ్డ వచ్చేటప్పటికి అది అయిపోయింది. ఇక అసలు హార్మోనే లేదు. ఇప్పుడు ఇక బిడ్డ వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే భూమిలో ఎరువు లేకపోతే ముందేమో ఎరువు తక్కువ ఉంది కాబట్టి వచ్చిన బిడ్డ నిలబడలా, ఎండిపోయింది. మొక్క వచ్చిన మొక్క ఎండిపోయింది, చచ్చిపోయింది. ఇక తర్వాత ఏమైంది, ఎరువే లేకపోయేటప్పటికి విత్తనమే మొక్క కింద మారట్లేదు. ఇది పరిస్థితి అని చెప్పి హార్మోన్లకు సంబంధించిన టెస్టులన్నీ చేసి సరి చేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే క్రిములు అని చెప్పి ఒక్కొక్కసారి క్రిములు ఉంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ టైం క్రిములు లేవు, చక్కగా భూమిలో బిడ్డ వచ్చేసింది, అంటే పంట వచ్చేసింది. తర్వాత ఏమైంది, క్రిమి చేరింది. ఆ భూమిలో క్రిమి చేరేటప్పటికి విత్తనాన్ని తినేస్తాయి, తప్పల పుచ్చులు చేస్తాయి, అట్లా వీరికణాలను డ్యామేజ్ చేస్తాయి. మీ వీరికణాలు అప్ అండ్ డౌన్ అవ్వడం మొదలైపోయింది. మొటిలిటీ, మార్పాలజీ తేడాలు వచ్చేస్తాయి. తర్వాత ఆవిడికి వచ్చేటప్పటికి అండాలని డ్యామేజ్ చేస్తాయి. ఆవిడ అండాల్లో ఎదకపోవడము, పగలకపోవడము, పక్వానికి రాకపోవడము, ఇలాంటి మెన్స్ట్రువల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండాల క్వాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ క్రిమి అనేది ఒకటి చేరింది. క్రిమి చేరటం వల్ల ఇప్పుడు విత్తనాలు తప్పలో పుచ్చులైపోవచ్చు, లేదా పనికి రాకుండా పోవచ్చు అని చెప్పాను నేను. అందుకే క్రిమినే తొలగిస్తే ప్రెగ్నెన్సీ మళ్ళా వస్తుంది, అలాగే మొక్క మళ్ళా వస్తుంది, విత్తనం బాగుపడుద్ది, మొక్క పెరుగుద్ది అన్న. ఒకవేళ పురుగును మాత్రం తొలగించకపోతే మనం మొక్కొచ్చినా, విత్తనం మొలకొచ్చి మొక్కొచ్చినా ఆ మొక్కనైనా చీడపేడ రూపంలో పురుగు నాశనం చేస్తుంది, అబార్షన్ చేస్తుంది అన్న. అట్లా ఫస్ట్ మీకు అబార్షన్ అయింది సార్. క్రిములు వచ్చి కాసిన కూసిన వచ్చినాయి కాబట్టి వచ్చిన బిడ్డను పొడిసేసినాయి. ఫస్ట్ టైం బిడ్డ పుట్టినప్పుడు లేవయ్యి, తర్వాత వచ్చి పొడిసినాయి. తర్వాత అసలు ఎందుకు రావట్లేదు బిడ్డనంటే క్రిమి ఇంకా పెరిగిపోయింది. కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాల కట్టు కూర్చుంది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువైపోయినాయో అసలు విత్తనమే బతికే పరిస్థితి లేదు. ఇక అసలు మొక్క ఎక్కడ, విత్తనమే నాశనం అయిపోతుంది, ఇక మొక్క వచ్చేట్లేదు. అది ఇక్కడ కూడా అంతే, బిడ్డే రావట్లేదు, వీరికణాలే డ్యామేజ్ అయిపోయి, అండాలే డ్యామేజ్ అయిపోయి అనే విషయాన్ని నేను ఆ రోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టెస్టులు చేసి ఇద్దరికి మందులు ఇచ్చాము. ఆ మందులు వాడుతూ ఉండగానే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, యూరిన్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సీరం బీటా ఐసిసి 7499 అంటే 7499. మీరు మార్చి 16న వచ్చారు ఫస్ట్ విజిట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు. అప్పుడు ఆ 2 ఉన్నాయి, దాన్ని బట్టి మందులు ఇచ్చాము. మరలా అప్పుడు మనకు వచ్చి మీరు మందులు తీసుకెళ్లారు, మందులు తీసుకెళ్ళి చక్కగా వాడుకుంటూ, ఎందుకంటే బిడ్డ నిలబడాలి కదా. అప్పుడు పేటల్ పార్ట్ రాలేదు, శాక్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ రావడానికి మందులు ఇస్తాము, అదన్నీ వచ్చేసాక మళ్ళీ చూద్దాము అని చెప్పి అన్నా నేను. అప్పుడు వచ్చి మీరు మందులు తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు బిడ్డ బాగుంది అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు, 12 నుంచి 14 వారాల లోపల ఎంటీ స్కాన్ తీర్చుకోమన్నారు. 9 వారాల ఒక్క రోజు అని ఇచ్చారు. అక్కడ 9 వారాల ఒక్క రోజు ఇచ్చారు. ఇది ఎప్పుడు, ఇది 17 ఏప్రిల్ నిన్నటిది. ఇది మార్చి అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మార్చిది ఇది స్కాన్. అందులో ఇన్ఫర్మేషన్ రాశారు కానీ క్లియర్గా శాక్ అని చెప్పినట్టు చెప్పారు. బట్ అందులోనే మళ్ళీ అప్పుడు అంతే ఇచ్చారు. ఆ టైంకి ఎర్లీ స్కాన్ కదా అది. వెల్ డిఫైన్డ్ శాక్ లైక్ స్ట్రక్చర్ అన్నారు అంతే. లైక్లీ జెస్టేషనల్ శాక్ అన్నారు అంతే. ఇప్పుడు ఆ శాక్ వచ్చేసింది, పీటల్ పార్ట్ వచ్చేసింది, హార్ట్ బీట్ వచ్చేసింది, 9 వీక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఓన్లీ శాక్ ఉంది అంతే. సో అప్పుడు శాక్ అది చూసి మనం శాక్ నుంచి పీటల్ పార్ట్, హార్ట్ బీట్ రావడానికి మందులు కూడా ఇచ్చాము. అప్పుడు ఇది 16ది, ఇదేమో 1 నెల తేడా ఉంది దానికి దీనికి. సరేనండి, 10 ఏళ్ళు అయిపోయింది పాపం పెళ్ళయ్యి. ఫస్ట్లో బిడ్డ పుట్టినా కూడా తర్వాత ఏమో అబార్షన్ అయింది,
ఆ తర్వాత అసలు బిడ్డే లేకుండా 7 సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయ్యారు మీరు. చివరికి మళ్ళీ ఒక్క నెల వాడేటప్పటికి పటకమని ప్రెగ్నెన్సీ వచ్చింది. బయట 7 సంవత్సరాలు తిరిగినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 1 మంత్లో వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్ టైం ఎలాగైతే మీరు ప్రెగ్నెన్సీ పెళ్ళవగానే ఇమీడియట్గా న్యాచురల్గా ఎలా తెచ్చుకున్నారో అలాగే మళ్ళీ న్యాచురల్గా తెచ్చుకున్నారు. 1 మంత్ కూడా పట్టలేదు అనమాట. అది అంటే మెయిన్ ఏమో జరిగిందంటే అప్పుడు బిడ్డకి ఇప్పుడు బిడ్డకి మధ్యలో పురుగు చేరింది, హార్మోన్లో డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని మనం సరి చేస్తాం. C10, U10, T5 అనే 25 రకాల క్రిముల్ని సరిచేయటం వల్ల మీకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఈ క్రిముల కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఎవరన్నా మీకు చెప్పారా డాక్టర్లు? అసలు ఈ క్రీమీ హార్మోన్ అనే కాన్సెప్ట్ ఎవరు చెప్పలేదు సార్. ఫ్రాంక్ గా నేను యూట్యూబ్ లో చూసినట్టు కదా, ఎక్కడ ఏ డాక్టర్, ఇప్పుడు నేను 7 years లో వెళ్ళాను కదా, చాలా మందిని కలిసాను, ఫీమేల్ డాక్టర్ని మేల్ డాక్టర్ని కలిసాను, కానీ ఎవరు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు. దే మోస్ట్లీ ఎప్పుడైనా వాళ్ళు చెప్పేది ఒకటే, మీ కౌంట్ తగ్గింది, మీరు ఇంజెక్షన్ తీసుకోండి. ఇంజెక్షన్ అది కూడా నడుముకి ఇచ్చారు. నేను సఫర్ అయ్యాను సార్ చాలా రోజులు. ఈ సఫర్ చెప్పలా, అది చెప్పలేదు, అది చెప్పలేదు. తగ్గిందన్నారు, హార్మోన్ ఇంజెక్షన్ పొడిచారు, ఏదో 4-5 హార్మోన్ టెస్ట్ చేయడం అట్లా పొడిచేయడం. కానీ 18 రకాల హార్మోన్లు ఉన్నాయని మనం చెప్పాం. అవును సార్, 4 హార్మోన్లే చేశారు వాళ్ళు. 18 రకాల హార్మోన్లో 12 అయితే 12 బుల్లెట్లు లాంటివి. ఈ 12 హార్మోన్లు సరి చేయకపోతే ఏదో ఒక బుల్లెట్ మనం డ్యామేజ్ చేస్తుందన్నాం. 4 బుల్లెట్లు ఆపారు, మిగతా బుల్లెట్లు ఎవరు ఆపుతారు అని చెప్పి కూడా మనం అడిగాము. అది సో మొత్తానికి మీకు ఆ క్రిమి అనే కాన్సెప్ట్ వాళ్ళు చెప్పలా, హార్మోన్లు అనేది కూడా పూర్తి కాన్సెప్ట్ ఎవరు ఇవ్వాల, ఎవరు ఇంత విడమర్చి చెప్పలేదు క్లియర్ గా. చూసే ప్రతి ఒక్కరికి అంటే చదువుకో వాళ్ళు కాకపోయినా మీరు చెప్పేది వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. మామూలుగా ఈ డాక్టర్ టెక్నాలజీ అందరికి అర్థం కాదంటారు, కానీ మీరు చెప్పేది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనం రైతు పెట్టలేం కాబట్టి రైతు భాషలో నేను చెప్తాను. 10th క్లాస్ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చినా కూడా వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. అందులో ఏం లేదు సార్, అక్కడ సింపుల్ అండ్ వెరీ క్లియర్గా చెప్పారు మీరు. రాకేష్ గారు, రమ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. చక్కగా వయసు కూడా 39 సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా. అది వితౌట్ ఎనీ మెడికేషన్, ఇంజెక్షన్స్ ఏది కాకుండా వెరీ సింపుల్. వితౌట్ ఎనీ IVF ఆపరేషన్లు అనే పదాలే ఇక్కడ పలకలా మనం. వాళ్ళందరూ IVFలు ఆపరేషన్లు పలికినా కూడా మీరు ధైర్యంగా ఉండి చివరికి మనల్ని నమ్మొచ్చి ఇలాగే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. అదే ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా మరలా ఇలాగ మాలాగా ఎంతోమంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ మీకు ఒక బిడ్డ పుట్టింది, కొంచెం హోప్ అన్నా ఉంది, ధైర్యం అన్నా ఉంది. అసలు ఒక్కసారి కూడా బిడ్డ పుట్టిన వాళ్ళు ఎంత భయపడిపోతారో, బెంబేలు చెప్తారు. వాళ్ళు చెప్పే కంగారికి అసలు IVFలు ఆపరేషన్ లేకపోతే అసలు ప్రెగ్నెన్సీ రాదేమో అని ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు, డబ్బు గుల్ల చేసుకుంటున్నారు. అలా కాకోకుండా ఇట్లా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గానే ముందుకు వచ్చి వీడియో ఇస్తున్నందుకు, ఏ వీడియో ద్వారా అయితే నేను లాభం పొందానో, దేవుడు నాకు మేలు చేశాడు, నా వీడియో ద్వారా మరో 3 జీవితాల్లో వెలుగు నింపాలి, పిల్లలు లేని వాళ్ళకి మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి మీరు వీడియో ఇచ్చారు. మీరు చేసిన ఈ పుణ్యం మీ బిడ్డకి శ్రీరామ రక్షలాగా నిలబడి మీ బిడ్డని అనుక్షణం కాపాడి లోకరక్షకుల్లాగా మార్చాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.